హలో అండి, నేను మీ జాన్వి. వెల్కమ్స్ టు జానీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ చేపల పులుసు రెసిపీని చూపించబోతున్నా అండి. చింతపండు పులుపుతో చేపల పులుసు కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దేని టేస్ట్ దానిదే అండి. యూజువల్గా చేపల పులుసు అంటే అందరికీ నోరూరుతుంది. మరి మామిడికాయ వేసుకుని చేసుకునే చేపల పులుసు ఇంకా అంటే ఇంకా బాగుంటుంది. ఈ చేపల పులుసుకి ఎటువంటి మసాలాలు అవసరం లేదు. పులుపు కారం కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. ఈ రెండు కరెక్ట్గా వేసుకుంటే చేపల పులుసు అల్టిమేట్గా ఉంటుందండి. చింతపండు పులుపుతో చేసిన చేపల పులుసు మన ఛానల్లో ఇదివరకు షేర్ చేశానండి, అది కూడా వాచ్ చేయండి. మరి లేట్ చేయకుండా మామిడికాయ చేపల పులుసు ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానమో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్లోకి 1 కేజీ చేప ముక్కల్ని కడిగి తీసుకోండి. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ముక్కలకు బాగా పట్టేంత వరకు కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి 1 మామిడికాయను పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కొంతమంది అయితే మామిడికాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటారు. అలా వేసుకునే కన్నా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని వేసుకుంటే ముక్కలకు పులుపు బాగా పడుతుంది. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. దీనిలోనే 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 6 నుంచి 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పేస్ట్ వేసి వేయించుకోండి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత 7 పచ్చిమిర్చి చీరుకుల్ని వేసుకుని బాగా వేయించుకోండి. ఆ తర్వాత ముందు ఉప్పు కారం పట్టించిన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. 2 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు 1 గ్లాసు నీళ్ళని పోయండి. గరిటె పెట్టకుండా నేను చూపించిన విధంగా ఇలా 2 చేతులతో పట్టుకుని ఈ విధంగా తిప్పండి. మీకు కారం సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం కారం వేసుకుని తిప్పుకోండి. ఈ విధంగా తిప్పితే ముక్క విరిగిపోకుండా ఉంటుందండి. గరిటె పెట్టి తిప్పితే ముక్క విరిగిపోతుందని గుర్తుంచుకోండి. తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మామిడికాయ గుజ్జుని వేసుకుని బాగా కలుపుకోండి. పులుపు మీకు తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. చేపల కూరని ఎక్కువగా ఉడకనివ్వకుండా ఎక్కువసేపు ఉడికించుకుంటే చేప ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. 5 నిమిషాల తర్వాత చూడండి, మంచి సువాసన బయటకు వస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకోండి. దింపే ముందు ఉప్పుని అడ్జస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, అయిపోయింది. గుమగుమలాడే నోరూరించే మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి.